నమస్తే అండి. నేను డాక్టర్ పురోహితి, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ అండ్ అనస్థీషియాలజిస్ట్. నిన్న నేను మా స్టాఫ్ ఒక అబ్బాయిని కలిశాను. ఈ అబ్బాయికి ఒక 28 ఇయర్స్ ఉంటుంది. నేను క్యాజువల్‌గా మాట్లాడుతున్నప్పుడు చెయ్యి మొత్తం వాచిపోయింది. ఏమైందని అడిగితే, చేతికి చిన్న దెబ్బ తగిలింది మేడం. అప్పటినుంచి వాచిపోయింది. చలనం తెలియటం లేదు. ఇలాగ సిమ్టమ్స్ 3 డేస్ నుంచి ఉన్నాయని చెప్పాడు. మరి చెకప్ చేయించావా అంటే, లేదు డ్యూటీకి రావాలి, సెలవు తీసుకోవాల్సొస్తుంది. ఇంకొక 2 డేస్ వెయిట్ చేద్దాం. నార్మల్‌గానే తగ్గుతుందేమో అని అనుకుంటున్నాను అన్నాడు. ఇది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే ఈ కండిషన్ అన్నది డేంజరస్ కండిషన్. మనకు ఎప్పుడు కూడా ఆరోగ్యం అన్నది ముఖ్యం. ఆ తర్వాతే ఉద్యోగం కానీ ఏదన్నా కానీ మనం పట్టించుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక స్పెషలిస్ట్‌నే కలవాలని లేదు. దగ్గరలో ఉన్న డాక్టర్‌ని కలిసి చూపించుకున్నా కూడా ఏమన్నా డేంజరస్‌గా మనకి ఏదైనా జరగబోతుంటే ఆపుకోవటానికి ఒక అవకాశం ఉంటుంది. ఈ అబ్బాయికైన కండిషన్ మోచేతికి చిన్న దెబ్బ తగలటం వల్ల ఇందులో ఉన్న రక్తనాళం బ్రేకియల్ ఆర్టరీ అంటాం. ఈ బ్రేకియల్ ఆర్టరీ అన్నది రక్తం గడ్డకట్టి మూసుకుపోయింది. బ్రేకియల్ ఆర్టరీ నుంచి 2 రక్తనాళాలుగా విడిపోయి రేడియల్ ఆర్టరీ, అల్నార్ ఆర్టరీ అన్న 2 రక్తనాళాలు మన ఫోరామ్‌కి, మణికట్టుకి, చేతికి, చేతిలో ఉన్న వేళ్ళకి, అందులో ఉన్న కండరాలు, నరాలు, చర్మం, ఎముకలు వీటన్నిటికీ రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఇలాంటి కండిషన్స్‌లో ఈ బ్రేకియల్ ఆర్టరీ అన్నది బ్లాక్ అయినప్పుడు మనం గుర్తించుకోవాలి అంటే ముఖ్యంగా 7 విషయాలు గమనించుకోవాలి. 1, చెయ్యి చల్లగా మారిపోవటం. మనకెప్పుడు కూడా మన శరీరంలో ఎక్కడైనా రక్త ప్రసరణ అన్నది తగ్గినప్పుడు ఆ ఏరియాలో ఉష్ణోగ్రతని కోల్పోయి చల్లగా మారిపోతుంది. 2, చేతి వేళ్లలో రంగులో మార్పులొస్తాయి. అంటే తెల్లగా అయిపోవటం కానీ లేదా నీలం రంగులో మారటం కానీ జరుగుతుంది. 3, నొప్పి. చెయ్యిలో విపరీతమైన నొప్పి ఉంటుంది. 4, చేతి వేళ్ళకి కానీ చేతికి కానీ స్పర్శ తగ్గిపోవటం లేదా ముద్దు బారిపోయినట్లు ఉంటుంది. 5, మన మణికట్టులో పల్స్ లేదా నాడి అన్నది చూస్తూ ఉంటాం. ఈ పల్స్ లేదా నాడి అన్నది వీక్ అయిపోవటం కానీ లేదా అసలు తెలియకపోవటం కానీ జరుగుతుంది. 6, చెయ్యి కదిలించాలన్నా లేదా ఏమన్నా పట్టుకోవాలన్నా కూడా చేతిలో ఎక్కువ బలం రావటం లేదు, నీరసంగా ఉంటుందని అంటూ ఉంటాం. 7, వాపు రావటం. చెయ్యి మొత్తం వాపు వచ్చి భారంగా అనిపిస్తుంది. మనకి 7 సిమ్టమ్స్ ఉంటే గనక చేతికి రక్త ప్రసరణ తగ్గింది, మనం జాగ్రత్త పడాలి అని అర్థం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.